హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. స్పెషల్గా పెరుగన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి నిమ్మకాయ ఊరగాయ కలుపుకొని తింటే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది కదూ. నేను చూపించిన విధంగా నిమ్మకాయ ఊరగాయ పెడితే ఎన్ని సంవత్సరాలైనా పాడవదు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు. ఎవరైనా ఈ పచ్చడిని పెట్టేయచ్చు. అయితే కొలతలన్నీ జాగ్రత్తగా చూసుకోండి, అదొకటి సరిపోతుంది. నోరూరించి ఈ నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. 50 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు ఇలా బాగా ఎర్రగా బాగా మాగిన నిమ్మకాయలుగా ఉండాలి. ఇలా బాగా కలర్ వచ్చి ఉండాలి నిమ్మకాయకి. నిమ్మకాయ తోలు కూడా బాగా పలసగా ఉండే నిమ్మకాయగా తీసుకోండి. 50 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయని ఇలా అడ్డంగా కోసుకొని ఇలా ఒక నిమ్మకాయని 8 భాగాలుగా కోసుకోవాలి. అన్ని నిమ్మకాయలని ఇదే విధంగా కోసుకోవాలి. నిమ్మకాయలు 50 నిమ్మకాయలు ఉంటే 50లో 25 నిమ్మకాయలు ఇలా కోసుకోవాలి. 25 నిమ్మకాయలు రసం తీసుకోవాలి. ఈ నిమ్మకాయల్లో నుంచి గింజల్ని తీసేయాలి. చూడండి, ఇలా తీసేయాలి అన్ని నిమ్మకాయల్లో నుంచి గింజల్ని ఇలా తీసి వేసుకుంటే నిమ్మకాయ ఊరగాయ చేదు రాదు. ఈ గింజల వల్లే చేదు వస్తుంది. ఈ గింజలు తీసేసి వేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఈ గింజలన్నీ తీసేయాలి. నిమ్మకాయ ఊరగాయ గ్లాస్ కొలతతో చెప్తున్నాను. ఈ గ్లాస్తో ఇప్పుడు కొలత వేసుకుందాం ఎన్ని ఒప్పులు వచ్చినాయో. రెండు 50 నిమ్మకాయలకు 25 నిమ్మకాయలు అయితే 25 లేదా 20 నిమ్మకాయలైనా జ్యూస్ తీసుకోవాలి. గింజలు తీసేసి పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్. ఈ జ్యూస్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోకూడదు. అదే గ్లాస్కి సగం గ్లాస్ వేసుకోవాలి. సగం గ్లాస్ వేస్తున్నాను. చూసుకొని మళ్ళీ 2 రోజుల తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఊరగాయని బాగా ఇలా కలిపేసి మళ్ళీ రేపు ఉదయాన్నే మళ్ళీ దీన్ని కలిపి పెట్టుకోవాలి. గాజు సీసా ఉంటే గాజు సీసాలో అయినా పెట్టుకోండి, లేదా ఇలాంటి ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ దాంట్లో అయినా ఊరగాయ పెట్టుకోండి. ఇలా అంతా కలుపుకొని ఇలా కవర్ చేసి రేపు ఉదయాన్నే ఈ ఊరగాయ చూద్దాం. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. బాగా ఇలా కలుపుకోవాలి. రెండో రోజు చూడండి, బాగా ఒక రకంగా ఊరింది. ఇలా ఒకసారి అన్ని కిందికి పైకి బాగా కలిపి ఇదే విధంగా మళ్ళీ మూతేసి పెట్టేయాలి. బాగా కలిపి ఇలా కలిపేసి మూతేసి పెట్టేయాలి. 10 రోజులైంది ఊరపెట్టి. ఎంత బాగా ఊరిందో చూడండి. ఇలా అయితే రోజు కలుపుకుంటూ ఉండాలి. రోజు కలుపుకుంటూ ఉంటే ఏమాత్రం చెడిపోవడం ఏం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఊరగాయని తిరగమాత పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు, మొత్తమైనా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగే ఉండింది అనుకోండి ఊరగాయ ఎన్ని నెలలైనా బాగుంటుంది. సంవత్సరం దాకా అయినా బాగుంటుంది. సగం ఊరగాయ నేను తిరగమాత పెట్టుకుంటున్నాను, సగం అలాగే తీసి పెడుతున్నాను. నిమ్మకాయ ఊరగాయ తిరగమాత పెట్టుకుందాం. ఆవాలు వేసుకోవాలి. ఇంగువ 1 స్పూన్. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు 2 స్పూన్ల మిరప్పొడి వేసుకొని కలుపుకోవాలి. నూనె అంతా చల్లారినాకనే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఊరగాయ వేసుకుంటున్నాం. ఉప్పు సరిపోయింది. మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయలంతా గుజ్జుతో సహా వేసి కలుపుకోవాలి. గాజు సీసాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిలువ ఉంటుంది. ఊరగాయ చెడిపోదు.
ఈ కొలతల్లో మీరు కూడా ఇంట్లో నిమ్మకాయ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.